ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనట్టా అవ్వనట్టా నిబంధనల ప్రకారం తాను విచారణకు హాజరయ్యాను అని చెప్తున్నారు కేటీఆర్. అటు ఏసీబీ మాత్రం కేటీఆర్ విచారణకు రానట్టే పరిగణిస్తామని చెప్తోంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం ఈ ఉదయం ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు కేటీఆర్. అయితే విచారణకు కేటీఆర్ ఒక్కరే రావాలన్న పోలీసులు ఆయనతో పాటు వచ్చిన న్యాయవాదిని మాత్రం అనుమతించలేదు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ తనతో పాటు న్యాయవాది వస్తే నష్టం ఏంటి అని ప్రశ్నించారు. అయితే విచారణకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆర్డర్లో లేదు అని స్పష్టం చేసింది ఏసీబీ. దీంతో కార్యాలయం ముందు 45 నిమిషాల పాటు హై డ్రామా జరిగింది. తనతో పాటు అడ్వకేట్ని అనుమతించకపోవడంతో కేటీఆర్ తన వివరణను రోడ్డుపైనే లిఖితపూర్వకంగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఏసీబీ కేసుని ఇప్పటికే హైకోర్టులో ఛాలెంజ్ చేశామన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు రావచ్చు అని తన వివరణలో చెప్పారు. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిందన్న కేటీఆర్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కోరిందని, అయితే ఎలాంటి సమాచారం కావాలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఏసీబీ చెప్పలేదని, హైకోర్టు తీర్పు ప్రకారమే దర్యాప్తులో ఏసీబీ ముందుకు వెళ్లాలని తన రిప్లైలో కోరారు. తనను ఇబ్బంది పెట్టాలనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు కేటీఆర్. తాను లాయర్స్ని తెచ్చుకుంటానంటే వాళ్ళకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. తనతో పాటు న్యాయవాదులు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినట్టు మీడియాకు లీకులు ఇస్తారని ఆరోపించారు కేటీఆర్. నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా, ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ చేసి ఏందో జరిగిపోయింది ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అట్లా జరగద్దు. అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. మరోవైపు ఏసీబీ తీరుని తప్పుబట్టారు కేటీఆర్ లాయర్ సోమ భరత్. అడ్వకేట్తో విచారణకు వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న ఆయన లాయర్స్ని ఏసీబీ ఆఫీస్లోకి రానివ్వకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. మేము మా ప్రజెన్స్ని ఆసరాగా చేసుకొని వారిని లోపలికి రానియలేదు. ఆయన రెడీగానే ఉన్నాడు కదా. అసలు బిల్డింగ్ లోపలికి రానిస్తే ఏమైందండి? బిల్డింగ్ లోపలికి ఎవరు రానియలేదు. కేటీ రామారావు గారిని బిల్డింగ్ లోపలికి ఎవరు రానియలేదు. ఆయన అడ్వకేట్ని ఎవరు రానియలేదు. పోలీసులే కదా, మీరంతా చూశారు కదా. ఇదేం దౌర్జన్యం అండి? ఇవాళ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు కాబట్టికనే, లేని ఉన్నట్టుగా రాస్తున్నారు కాబట్టికనే, లేని కేసులు ఉన్నట్టుగా పెడుతున్నారు కాబట్టికనే, అనేక వందల కేసులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నారు కాబట్టికనే, చట్టాన్ని చేతిలోకి తీసుకొని అడ్డమైన అరెస్టులను చేసేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టికనే ఇవాళ ఖచ్చితంగా లాయర్ కేటీ రామారావు గారితో పోవాల్సి వచ్చింది. అండ్ దట్ ఈస్ హిజ్ రైట్. ఇక కేటీఆర్ వివరణతో సంతృప్తి చెందని ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు కేటీఆర్ విచారణకు హాజరు కానట్టేనని భావిస్తోంది ఏసీబీ. ఎలక్ట్రల్ బాండ్స్ పైన కూడా కేటీఆర్ని ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఫార్ములా ఈ కేసులో రేపు విచారణకు రావాలి అంటూ ఇప్పటికే కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈడీ విచారణకు రేపు కేటీఆర్ హాజరవుతారా? ఒకవేళ కేటీఆర్ న్యాయవాదితో హాజరైతే ఈడీ అందుకు అనుమతిస్తుందా, లేకపోతే ఏసీబీ తరహాలోనే నిరాకరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సో ఇవాల్టి సీనే రేపు ఈడీ విచారణ సందర్భంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మరోవైపు ఏసీబీ అధికారులు నెక్స్ట్ ఏ రకంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు? అయితే ఏసీబీతో పాటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు అయినప్పటికీ రెండు డిఫరెంట్ ఇష్యూస్ మీద ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. మొత్తం అగ్రిమెంట్కి సంబంధించి ఫండ్స్ డైవర్షన్ వరకు ప్రతి అంశం పైన ఏసీబీ దర్యాప్తు చేస్తే ఈడీ మాత్రం కేవలం ఈ ఫెమా నిబంధన ఉల్లంఘన అంటే విదేశీ నిధులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. అయితే ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే కేటీఆర్తో పాటు రిమైనింగ్ అక్యూజ్డ్ అందరికీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆల్రెడీ ఏసీబీ కేసుకి సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. సో తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్తో ప్రొసీడ్ కమ్మని చెప్పింది కాబట్టి ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు. ఈరోజు రమ్మని చెప్పారు. సో ఆయన వచ్చినట్లే వచ్చి తన అడ్వకేట్ని తీసుకొచ్చారు. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా అడ్వకేట్ని అలో చేయము. ఒకవేళ అడ్వకేట్ని అలో చేయాల్సిందిగా పిటిషనర్కి రిక్వెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధిత పిటిషన్ని కోర్టులో ఫైల్ చేసుకోవాలి. కోర్టు అనుమతిస్తేనే అడ్వకేట్ని అనుమతిస్తాం తప్ప సాధారణ విచారణకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా అడ్వకేట్ని అలో చేసేది లేదు అంటూ ఏసీబీ తెగేసి చెప్పింది. సో దీంతో ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఒక లెటర్ని ఏసీబీ అధికారులకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. దాని మీద ఏసీబీ కూడా అక్నాలెడ్జ్ చేసింది. అయితే ఇప్పుడు మరొకసారి
ఏదైతే ఆయన రిప్లై లెటర్లో పేర్కొన్నటువంటి విధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తే తను తీసుకొస్తాను, ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేందుకు కూడా కొంత సమయం కావాలి అంటూ కూడా ఆయన రిప్లైలో పేర్కొన్నారు. మరొక కీలక అంశం, ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆర్డర్ని రిజర్వ్ చేసి ఉంది. సో హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా విచారణను వాయిదా వేయాల్సిందిగా ఆయన రిప్లై లెటర్లో పేర్కొన్నారు. కాబట్టి అప్పటి వరకు తనని విచారణకి పిలవద్దు అంటూ ఇండైరెక్ట్గానే కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి రిప్లై లెటర్లో ఉంది. మరి దీనికి ఏసీబీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటివరకు అయితే సెకండ్ నోటీస్ కేటీఆర్కి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఎప్పుడు రమ్మని చెప్తారో చూడాల్సింది. మరోవైపు ఈడీ విచారణ రేపు ఉంటుంది. సో ఆయన అటెండ్ అవుతారా లేదా చూడాల్సింది. ఎందుకంటే ఈడీ కేసుకి సంబంధించి తాను ఎక్కడా కూడా హైకోర్టులో ఎలాంటి పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు. మరి రేపు ఆయన అటెండ్ అవుతారా లేదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ అటెండ్ అవుతే అడ్వకేట్తో వెళితే మాత్రం ఖచ్చితంగా ఈడీ అధికారులు కూడా అలో చేయరు. ఎందుకంటే ఎక్కడా కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్కి పిలిచినప్పుడు అడ్వకేట్ని అనుమతించేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అనుమతించాలంటే ఖచ్చితంగా కోర్టులకి వెళ్ళాలి, పిటిషన్స్ని ఫైల్ చేయాలి. కేవలం పోలీసులు ఒక అక్యూజ్డ్ని కస్టడీకి తీసుకొని కస్టడీ టైంలో అక్యూజ్డ్ని విచారించాల్సినటువంటి టైంలో మాత్రమే అక్యూజ్డ్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కోర్టులో అడ్వకేట్ సమక్షంలో విచారించాలని చెప్పేసి ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకా కేసుకి సంబంధించి చాలా ప్రాథమిక దశలో కేసు ఉంది. సో ఫస్ట్ టైం విచారణకి పిలిచినప్పుడే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరగాల్సి అంటే దర్యాప్తు సంస్థలు మాత్రం దానికి అంగీకరించము అనేటువంటి జవాబే ఇస్తున్నారు. మరి రేపు ఈడీ అధికారులు ఎలాంటి తీసుకోబోతున్నారో చూడాల్సింది. థ్యాంక్ యూ ప్రణీత. థర్డ్ ఎక్స్క్లూజివ్ న్యూస్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. కాకినాడ సెస్ కేసులో విజయసాయిని ఈడీ ప్రశ్నిస్తోంది. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. సిఐడి కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు కాకినాడ సెస్ సీపోర్టు షేర్ల బదలాయింపులపై ఈడీ విచారణ కొనసాగుతోంది. షేర్లకు సంబంధించి నగదు బదిలీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విక్రాంత్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. విక్రాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. కాకినాడ సెజ్లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఏపీ సిఐడి విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసింది. సిఐడి కేసు ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి, కాకినాడ సెస్ కేసులో విజయసాయిని ఈడీ ఎన్ని గంటలుగా ప్రశ్నిస్తోంది? ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని రాబట్టగలిగారు? సుమారు 6 గంటల నుంచి ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి షేర్ల బదలాయింపులపై ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి నుంచి సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కర్నాటి వెంకటేశ్వరరావు ఎవరైతే సెజ్ ఓనర్గా ఉన్నారో, యజమానిగా, అతను ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా మొదటగా ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటికీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు విజయసాయిరెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి, అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి, ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విక్రాంత్ రెడ్డి ఈడీ అధికారులకు దగ్గరికి రావడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు 6 గంటల నుంచి కూడా విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు అందజేసినప్పటికీ పార్లమెంటు సమావేశాల కారణంగా అతను రాలేకపోవడము, మరోసారి నోటీసు ఇచ్చిన తర్వాత ఈరోజు విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 6 గంటల నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించి మొత్తం విలువ 2,500 కోట్లు ఉంటాయి. అదేవిధంగా సెజ్కి సంబంధించి కూడా 1,109 కోట్ల వరకు కూడా సెజ్కు సంబంధించినటువంటి పూర్తి వాల్యూ ఉంటుంది. అయితే ఈ 2 వాటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనను భయభ్రాంతులకు గురి చేసి తమ దగ్గర నుంచి వాటాలు తీసుకున్నారు, అది కూడా తక్కువ ధరకు తీసుకున్నారంటూ కూడా వెంకటేశ్వరరావు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్కి పాల్పడ్డారని ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విజయసాయిరెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే డాక్యుమెంట్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ రోజు కూడా డాక్యుమెంట్స్ విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ముందుంచి ప్రస్తుతానికి విజయసాయిరెడ్డిని మాత్రం ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ జ్యోతి.
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో సందడి మొదలైంది. కూటమి పార్టీలు కలిసికట్టుగా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. విశాఖకు రానున్న మోదీ 3 గంటల పాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖ రైల్వే జోన్కి, ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్కి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభ వేదికగా ఈ ప్రారంభోత్సవాల జాతర షురూ కాబోతోంది. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ విశాఖకు రావటం ఇదే తొలిసారి. ఈ అరుదైన సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. నాట్ ఓన్లీ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, అనంతపురం టోటల్ ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని సీఎం పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ మొత్తం డెవలప్మెంట్ సినారియోను, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ పర్యటన ద్వారా మరింత ఎక్స్పోజ్ చేయాలన్నది సర్కార్ స్ట్రాటజీగా తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ వైజాగ్ టూర్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అటెన్షన్ ఎవ్రీబడి, మోదీ వస్తున్నారు, బీ రెడీ అంటూ పాలన యంత్రాంగం మొత్తాన్ని అలర్ట్ మోడ్లోకి నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ 3 రోజులు 6 మంది మంత్రులు అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఇది మోదీ సభ కాదు, 6 నెలల ఎన్డీఏ విజయోత్సవ సభ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సంకేతం. ఇక మరోవైపు సంక్రాంతి కానుకలా ప్రధాని మోదీ వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు ఏపీ ప్రజానికం. దీంతో ఇప్పుడు అందరి చూపు విశాఖ వైపే కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆ రోజు ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? దాదాపు 10 మందికి పైగా రాష్ట్ర కేబినెట్ మంత్రులు విశాఖలో ఉండి ఆయనకు సంబంధించిన పర్యటనని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో కేంద్ర అవసరం రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం కాబట్టి మోడీని ప్రసన్నం చేసుకునే విధంగా, మోడీ మెప్పు పొందే విధంగా ఈ సభను నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, దానికి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా బలంగా చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఇది రాష్ట్రాల మధ్య ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలను నెగ్లెక్ట్ చేస్తుంది, లేకపోతే కొన్ని ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తుంది అనే భావాన్ని కూడా రూపుమాపడానికి పనికొస్తుంది. అదే సమయంలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళ పార్ట్నర్ స్టేట్స్కి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే దాని మెసేజ్ మిగతా రాష్ట్రాలకు కూడా పాజిటివ్గా వెళ్తుందన్న అనేక రకాల పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్తో కలిపి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున ఒక సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అన్న రీతిలో పెద్ద ఎత్తున ఒక ఉత్సవంలాగా నిర్వహించే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువ చేసే పెట్టుబడులతో రాష్ట్రానికి మోడీ వస్తున్నారు. సో ఆయనకి అంత పెద్ద ఎత్తున రాష్ట్రం పట్ల ఆయన చూపిస్తున్న అభిమానానికి అందరం కలిసి అందరి సమక్షంలో అవి ప్రకటించబోతున్నారు, వాటికి శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి మన అందరం కూడా అంతే స్థాయిలో ఆయన్ని అక్కడికి రావాలి, ఆశీర్వదించాలన్నట్టుగా కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఉత్తరాది ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఆయా నియోజకవర్గాల్లో 3 కూటమి పార్టీలు కలిసి సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ కాకుండా జనం స్వచ్ఛందంగా వచ్చేలాగా జనాల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చే రోడ్ షోను కూడా పెట్టుకోబోతున్నారు. ఎందుకంటే రోడ్ షో పెట్టడం ద్వారా మోడీకి సంబంధించిన ఆదరణ ఇంకా తగ్గలేదు. మోడీ పట్ల దేశం మొత్తం కేవలం నార్త్లోనే కాదు, సౌత్లో కూడా మోడీకి ఎట్లాంటి ఆదరణ ఉందో చూపించే ప్రయత్నం మరొకసారి భారతీయ జనతా పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో కూటమి పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మోడీ ఆదరణ ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రయాణం చేసే రూట్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున LED లైట్స్ కావచ్చు, లేకపోతే ఆ రూట్ అంతా పెద్ద ఎత్తున లైటింగ్ దగ్గర నుంచి ఇతర సెక్యూరిటీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ నుంచి అన్ని చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరొక ఎల్లుండి దాదాపు సరిగ్గా 48 గంటల్లో ఆయన ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది విశాఖ. ఆయన పూర్తిగా ఆహ్వానించడానికి, ఆయన ఘనంగా స్వాగతించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.